డాక్టర్ గారు నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోయ్యా. ఏంటి సమస్య? ఈ కడుపు ఫిట్ ఉంటుందండి. గ్యాస్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఏంటి? గ్యాస్ ప్రాబ్లం ఏం లేదండి, బుక్ చేసిన వెంటనే టైంకి వచ్చేస్తుంది. ఎక్కడ తగిలేవయ్యా? మీ పూర్వీకులు ఏమైనా గ్యాస్ ప్రాబ్లం ఉందా? వాళ్ళకి ప్రాబ్లం లేదండి, కట్లిపోయే వాళ్ళు కూడా. చెప్పలేను. ఈ మందులు తీసుకెళ్ళి అయ్యా. గ్యాస్ ప్రాబ్లం అంటే ఏ గ్యాస్ ప్రాబ్లం అంటే డాక్టర్ గారు నమస్తే, కూర్చోయ్యా. మన మా బామ్మర్దికి టాబ్లెట్ రాసి ఇచ్చారట. ఏంటి గ్యాస్ ప్రాబ్లం సంబంధించి? అన్ని దొరికినాయి, నీ పైకి దొరకట్లే. ఈ పైదా తగలయ్యా, అది పెన్ను రాస్తుందా లేదని చెక్ చేయను. తెలియక 50 మెడికల్ షాపులు తిరిగినాను డాక్టర్ గారు. ఒక దొంగ నా కొడుకు అయితే షాక్ అయిపోయింది, రేపు తెప్పిస్తున్నాను. ఆడెక్కడ మెడికల్ షాప్ వాడు? ఎలా మూడే తెచ్చుకోవాలి. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అమ్మా, కూర్చోదా, కూర్చో. ఏంటి సమస్య? పర్వాలేదు పెట్టండి. మీరు వాగా అరుస్తుంటే ఓయో రూమ్కి వెళ్ళినట్టుంది. ఏంటమ్మా సమస్య చెప్పు. ఆ ఎదురింటోడు అసలు మగోడే కాదండి. అమ్మా నేను లాయర్ని కాదు, డాక్టర్ని. అలాంటి సమస్యలు ఇక్కడ ఏమి ఇచ్చేయవు. డాక్టర్ సంబంధించిన సమస్యనండి. అది అసలు మగోడే కాదండి. నీకెలా తెలుసును? ఎన్నిసార్లు ఆడి దగ్గరికి వెళ్ళినా నాకు పిల్లలు పుట్టలే. నువ్వు ఆడి దగ్గరికి ఎందుకు వెళ్తాను? అంటే నాకు పెళ్లి కాలేదండి. అమ్మ బాబాయ్, ఎలాంటి పత్యాపారాలు ఉంటే ఇలాగే వంతుంది. మరి ఏడ్ చేస్తామండి, కొన్ని సుఖాలు కావాలంటే కొన్ని చెయ్యాలి తప్పదు. సరే కానీ మీ దగ్గర ఇంజక్షన్ ఏం లేదా? ఆ ఎదురింటి వాడేస్తాడు, వెళ్ళు. అది వేసిన ఇంజక్షన్ పని చేయడం లేదని మీ దగ్గరికి వచ్చిన. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఏంటి సమస్య? చెవు నొప్పి వస్తుంది డాక్టర్ గారు. ఎన్ని రోజుల నుంచి? గత 2 రోజుల నుంచి ఓకే ఓకే, ఈ టాబ్లెట్ వేసుకో, తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఓకే డాక్టర్ గారు, చెవు నొప్పి అసలు తగ్గలేదండి. అవునా? ఎందుకు, ఏమైంది? మీరు చెప్పినట్టే అన్ని టాబ్లెట్లు వేసుకున్నాను చెవులో. ఈ దుంప తెగ నేను వేసుకోమనేది నోట్లోనే వేసుకోవాలి. నీకు ఇలా కాదు కానీ యాంటిమెంట్ రాసేవా? ఇగో తీసుకెళ్ళు. డాక్టర్ గారు, చెవు నొప్పి అసలు తగ్గట్లేదండి. మళ్ళీ ఏం చేసావు మీ సార్ కనుక? అదేమో మీరు ముందుసారి చెప్పారు కదా టాబ్లెట్లు నోట్లో వేసుకోవాలని, మీరు చెప్పినట్టే ఆయింట్మెంట్ కూడా నోట్లోనే వేసుకున్నాను. మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వేడెక్కిపోతుంది. నీతో ఎవరైనా వచ్చారా? మా మరిది గారు వచ్చారు. ఆయన పిలువు, నువ్వు వెళ్ళు. డాక్టర్ గారు మీరేనా? ఇదయ్యా తీసుకెళ్ళు. ఇదేంటండి ఎర్రగడ్డ రాశారు? మరి అక్కడికే తీసుకెళ్ళవయ్యా. అమ్మ బాబాయ్, చెప్పినా నీకు అదే కరెక్ట్ అని. వీటి పక్క